పూరా లోకల్. ఇప్పుడు సిటీలో ఎటువైపు ఎక్కువగా వాల్యూ ఎక్కువ ఉంది? ఏ ప్రాంతం వైపు? అంటే ఏ హైవే వైపు? ముంబైయా, లేకపోతే బెంగళూరా, లేకపోతే ఇటు మన విజయవాడ హైవేనా? ఏ హైవే వైపు అలా రేట్స్ లేదు, ఎక్కువ? కొద్దిగా బెంగళూరు హైవే ఉందండి. బెంగళూరు హైవే హైప్ ఎక్కువ ఉందా అటు సైడ్? హైప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1-2 మంత్స్ నుంచి మార్కెట్ అంటే వింటున్నాము, బాగుంది. మరి బాంబే వైపు ఎందుకు తగ్గిపోయింది అనుకో? బాంబే వైపు తగ్గడానికి కానీ ఆర్టిఫిషియల్ గ్రోత్ అదే అన్నాను. ఆర్టిఫిషియల్ గ్రోత్ మాటల్లోనే తర్వాత అటు జైరాబాద్ వరకు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే సదాశివపేట ఆలేరు రకరకాల ఏరియాస్ ఏవైతే సేల్స్ కాకుండా అట్లే ఉన్నాయా? అన్ని అక్కడ ఎక్కువ వెంచర్స్ పడిపోయినండి, మోర్ దెన్ ది రిక్వైర్మెంట్. ఒక యాదగిరిగుట్ట రోడ్డు, మన భువనగిరి రోడ్డు ఒకప్పుడు ఎలా జరిగిందో మోర్ దెన్ ది రిక్వైర్మెంట్ అలా జరిగింది. లాస్ట్ 4-5 years లో అలాంటి ఆర్టిఫిషియల్ గ్రోత్ అటు జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక 1 year నుంచి స్తబ్దంగా అయిపోయింది. అక్కడ కూడా చాలా వెంచర్స్ ఖాళీగా ఉన్నాయి, బిజినెస్ లేదు. రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువగా వేసి పడేశారు, అది కూడా రేట్లు అందుబాటు లేకుండా అయిపోయింది. ఎక్కువ రేట్లు పెట్టడం కూడా ఒక రకంగా సేల్స్ తగ్గడానికి కారణం. చాలా పెట్టేస్తానండి. విజయవాడ హైవే పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఓకే అండి, విజయవాడ హైదరాబాద్ అనేది ఫస్ట్ నుంచి మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు నడిపే వాళ్ళు, సినిమా రంగం, రియల్ ఎస్టేట్, ఐటీ రంగం ఉన్న వాళ్ళందరూ విజయవాడ హైవే నుంచి వచ్చిన వాళ్ళు కనీసం 75% ఉంటారు వాళ్ళంతా. మరి వాళ్ళ హైవేని ఎందుకు డెవలప్ చేసుకోలే? డెవలప్ వాళ్ళు చేసుకోవడానికి కాదు, అక్కడ ఫస్ట్ నుంచి ఆంధ్ర నుంచి ఇటు ఎవరైతే రీలొకేట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఫోకస్ ఇటువైపే, నాట్ టువర్డ్స్ విజయవాడ రోడ్. అన్ఫార్చునేట్లీ రామోజీ నాట్ టువర్డ్స్ అంటే అటువైపు వాళ్ళ హైవే హైప్ దాటిన తర్వాత మనకి ఎప్పుడు అంత హైప్ రాలేదు. ఏదో రామోజీ ఫిలిం సిటీ పడుతున్నప్పుడు బాగా వెంచర్స్ వచ్చినాయి అక్కడ, నాకు తెలిసి చిన్నప్పుడు ఒక 25 years క్రితం అనుకుంటుంది ఆల్మోస్ట్. దాని తర్వాత మళ్ళీ అటు లేదు. అంటే ఒక రీజన్ నేను అప్పుడు బాగా వినేవాడిని వచ్చిన కొత్తలో కూడా, నల్గొండ డిస్టిక్ అంత ఫిషింగ్ కాదు, డెవలప్మెంట్ అంతా ఉండదు, ఫ్లోరైడ్ వాటర్ ఒకటి అన్నది రీజన్ కూడా ఉండి నేను విన్నాను. అటు సైడ్ పెట్టుబడులు పెట్టడం ఎక్కువ ఉండేది కాదు అటువైపు. సో అందరు ఇటు సౌత్ వెస్ట్ సైడ్ ఇటే ప్రిఫర్ చేసేవాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడు గత 1 year నుంచి 2 years నుంచి బాగా వింటున్నాం అనమాట విజయవాడ హైవే. అందులో ఈ మధ్యన ఈ హైవేస్ ఇంకా ఎక్స్పాన్షన్ గురించి కోమటిరెడ్డి గారు ఏదో చేస్తున్నారు కదా మనకి, R&B డిపార్ట్మెంట్ మినిస్టర్. సో అటు బాగా గ్లోరియస్గా ఉంటుందని వింటున్నాం ఈ రీసెంట్గా పేపర్స్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్ని చూసి. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం.